తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రధానంగా ఒక అంశాన్ని నమ్ముకొని ఉన్నారు. 2029 ఎన్నికల్ని కూడా ఆ పాయింట్ మీదే వెళ్ళి తెలుగుదేశం పార్టీని మరోసారి గట్టెక్కించే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్నారు. అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వ్యక్తిత్వాలు లేవు, మహిళలంటే గౌరవం లేదు, వాళ్ళంతా క్రిమినల్స్, నేరస్తులు అంటూ విపరీతంగా ప్రచారం చేస్తూ వెళ్ళారు. అమరావతి మహిళల గురించి అనలిస్ట్ కృష్ణంరాజు ఒక వ్యాఖ్య చేశారని, దాన్ని ఎంత పెద్దగా చేశారో అందరూ చూశారు. కొమ్మినేనిని అరెస్టు చేశారు, కృష్ణంరాజుని అరెస్టు చేశారు, సాక్షి కార్యాలయం మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయించారు, రకరకాలుగా క్యాంపెయిన్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తే సరే ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, మనం కూడా చెప్తున్నాం. ఆ వ్యాఖ్యల ఆధారంగా భువనేశ్వర్ గారు వచ్చారు, పురంధేశ్వర్ దేవ్ గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, మహిళా కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు అంతవరకు వెళ్ళారు. సరే అంతవరకు నాగారంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని గంటల వ్యవధిలోనే మొత్తం ధ్వంసం చేసి పడేశారు. ఆయన మీద మళ్ళీ కేసు పెట్టారు. ఓకే, ఆయన మాట్లాడారు, తప్పు అంటున్నారు కాబట్టి కేసు పెట్టారు, బాగానే ఉంది. ఈ పాయింట్ ఆధారంగానే వచ్చే ఎన్నికలకు పార్టీని తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకి కాలం ఎదురు తిరుగుతోందా అన్నట్టుగా ఊహించని విధంగా ఇంత జరుగుతున్నా కూడా ఇలాంటి మాటలు ఎలా వస్తాయి, మాట్లాడితే ఏమవుతుంది అని కూడా ఆలోచించుకోలేని విధంగా ఏకంగా నగరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు మాజీ మంత్రి రోజాను గురించి అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మనం వాటిని రిపీట్ చేయలేము. అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే నో సౌండ్ అటువైపు నుంచి. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ దొరికిపోయింది. ఇంకా 4 ఏళ్ల పాటు ఇలాంటి అంశాల ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టాలనుకున్నారు. కానీ ఈరోజు భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యల మీద కేసు లేదు, చర్యలు లేవు. ఇక ప్రశ్నించే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శించే అర్హతను కోల్పోయింది. చెప్పాలంటే ఈ మొత్తం ఏపీ చరిత్రలోనే ఒక మహిళ పట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసినంత వ్యాఖ్యలు, అనుచితమైన అత్యంత గలీజైన వ్యాఖ్యలు ఎవరు చేసి ఉంటారు. కానీ అది ఎన్నికలకు ముందు కాబట్టి ఇంకోలా వెళ్ళిపోయింది. ఎన్నికల తర్వాత ఇదే క్యాంపెయిన్ చేయాలనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ వాళ్ళు. కానీ హఠాత్తుగా గాలి భానుప్రకాష్ నాయుడు రూపంలో తెలుగుదేశం పార్టీకి పిలుగుబడింది. ఇంకేం ములాజీ లేదు. 4 ఏళ్లలో ఏ రోజు కూడా మహిళల గురించి మాట్లాడే అర్హతను కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. అలాంటి అర్హత మిగిలి ఉండాలంటే ఇప్పుడు భానుప్రకాష్ను వెంటనే అరెస్ట్ చేయాలి. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన ఇంటి మీదకి వెళ్ళి ధ్వంసం చేయకపోవచ్చు, కానీ పోలీసులు కేసు నమోదు చేయాలి, అరెస్టు చేయించాలి. కానీ అలాంటి పరిస్థితి ఏం కనిపించడం లేదు. ఇంకోసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడితే గాలి భానుప్రకాష్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఆయన లేటెస్ట్గానే మాట్లాడారు కదా అన్న ప్రశ్న వస్తుంది. దానికి ఇక సమాధానం ఉండదు. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మహిళా నాయకురాల్ని అత్యంత అసభ్యకరంగా దూషిస్తే వైసీపీ వాళ్ళు కానీ వైసీపీ మీడియా కానీ వాటిని రిపీట్ చేసేది కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ మన ప్రచారం చేయడం ద్వారా మన పార్టీ మహిళా నాయకురాల్ని మనమే అవమానించినట్టుగా ఉంటుంది అనే ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది. దీన్ని అలసగా తీసుకొని తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఒకరు ఇద్దరు నోరు జారితే దాన్ని మాత్రం మొత్తం విపరీతంగా ప్రచారం చేసేయడం. అట్ ది సేమ్ టైం వైసీపీ వాళ్ళు మాత్రం టీడీపీ వైపు నుంచి ఎంతమంది ఎంత అనుచిత వ్యాఖ్యలు చేసినా వాటిని రిపీట్ చేయకపోవడం, దీనివల్ల ప్రజల్లోనికి ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమీ అనడం లేదేమో మహిళల్ని, కేవలం వైసీపీ వాళ్ళే మాత్రమే ఇలా మహిళల్ని దూషిస్తూ ఉంటారేమో అన్న ఒక రాంగ్ ఫీడ్బ్యాక్ అయితే వెళ్ళింది గతంలో. ఇప్పుడు లేటెస్ట్గా కూడా తెలుగుదేశం పార్టీ అదే స్ట్రాటజీని ఫాలో అవుతుండడంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ నాయకులు యువతలో ఉన్న మహిళా నాయకురాలని ఏమైనా అంటే వాటిని ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చింది. ఇదిగో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు చూడండి, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి, తామేదో తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏదో మహిళల్ని ఆత్మగౌరవం కాపాడడం కోసమే పార్టీ పెట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళ అసలు రూపం ఇది అని చూపెట్టడానికి ఇటీవల వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని బహిరంగంగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇలా అవతల వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని రిపీట్ చేయడం అన్నది ఒక ముఖ్యమంత్రి స్థాయికి, ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి కరెక్టేనా అన్నది ఒక ప్రశ్న. సరే, సోషల్ మీడియాలో అవతల వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టడం కోసం ఆ వ్యాఖ్యలను రిపీట్ చేయవచ్చు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఈ వ్యాఖ్యలు కరెక్ట్ అన్న ఒక ప్రశ్న వచ్చింది. కానీ అమరావతి మహిళల్ని కించపరిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఆ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వీడియోను డైరెక్ట్గా పోస్ట్ చేసి ఇదిగో చూడండి ఇలా మాట్లాడుతూ ఉన్నారంటూ మరింత ప్రచారం చేసి పెట్టారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పని చేయలేదు. రోజాపై గాలి భానుప్రకాష్ నాయుడు చేసిన వ్యాఖ్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్లో స్పందించారు. అయితే ఆయన స్పందన, గతంలో చంద్రబాబు నాయుడు గారి స్పందన తేడా చూడాలి.
చాలా కీలకమైన తేడా. అమరావతి గురించి కృష్ణంరాజు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశారు, అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఖండిస్తున్నాం అని మాటలకి చంద్రబాబు నాయుడు గారు పరిమితం కాలేదు. ఆ వీడియోని తీసుకొని వచ్చి ఆయన అన్న వ్యాఖ్యలు తీసుకొని వచ్చి ట్విట్టర్ ఖాతాలో, ఒక ముఖ్యమంత్రి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఇగో ఇంత దారుణంగా ఆడవాళ్ళని తిడుతున్నారు చూడండి అని అతను ఒకసారి ఒక పదాన్ని వాడితే దాన్ని కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేరవేశారు. ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఇక పత్రికలు కావచ్చు. ఆ పదాన్ని పదే పదే రాసి ఇలా అన్నారు అని చెప్పి ఒక విధంగా ఆయన అన్న వ్యాఖ్యలను అక్కడి వరకు వదిలేసి ఉంటే కొంతమంది చూసి ఉండేవాళ్ళేమో. కానీ వీళ్ళు చేసిన ప్రచారం కారణంగా కోట్లాది మందికి ఆ విషయం చేరి అమరావతి మహిళల ఆత్మగౌరవానికి అసలైన ముప్పు తెచ్చిందే ఇటువైపు వాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోజా మీద భానుప్రకాష్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కానీ ఎక్కడా భానుప్రకాష్ నాయుడు చేసిన వ్యాఖ్యల్ని, ఆ జుగుప్సాకరమైన వ్యాఖ్యల్ని తన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి రిపీట్ చేయలేదు. ఎందుకంటే అతడు ఏదో అన్నాడు వ్యాఖ్యలు ఆమెను కించపరిచేలాగా. మళ్ళీ వాటిని మనం రిపీటెడ్గా గుర్తు చేస్తే అతడి కంటే మనం ఎక్కువగా రోజా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం, ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడినట్టున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, గతంలో అమరావతి మహిళల మీద వ్యాఖ్యలు చేసినప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అక్కడ మహిళల ఆత్మగౌరవం ఏమవుతుందన్న దాంతో సంబంధం లేకుండా ఆ వ్యాఖ్యలను రిపీటెడ్గా అందరికీ ప్రచారం చేసి ఒక పొలిటికల్ గెయిన్ కోసం ప్రయత్నించారు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కంటే. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలని ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక నా సోదరి 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తనను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి దుష్ప్రచారం చేసి ఆయన ఉన్నత పదవిని పొందారు. బహుశా గతంలో లక్ష్మీపార్వతి గారి మీద ఎన్టీఆర్ని దించే సమయంలో చేసిన ప్రచారం గురించి కావచ్చు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా మారింది. తెలుగుదేశం పార్టీ ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ కోవలోనే గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాలను వాళ్ళు దారుణంగా వేధించారు, అవమానించారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు ఆర్కే రోజా వెళ్ళగా వాస్తవాలు స్పష్టంగా కళ్ళెదుట కనిపిస్తున్న పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. రోజా ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అక్కడున్న పోలీసు అధికారి తిరిగి ఆమెనే ప్రశ్నిస్తున్నారు అలా ఇలా అని. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పు, వీడియో ఆధారాలు ఉన్నాయి, మేము కేసు పెడతామని ఎక్కడ అనకుండా దాన్ని మొత్తం ఇంకోలాగా మార్చే ప్రయత్నం పోలీసు అధికారులు చేయడం కూడా వీడియోని కూడా విడుదల చేశారు రోజా గారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది. టీడీపీ గూండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి. నిజానికి ఒక రోజా విషయంలోనే కాదు, మాజీ మంత్రి విడుదల రజని, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ మర్యాదలు దక్కడం లేదు, వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్ను తక్షణమే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్లో డిమాండ్ చేశారు. కానీ భానుప్రకాష్ రోజాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రిపీట్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ఇది ఒక విధంగా మంచిది, ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఏదేదో పొలిటికల్ మైలేజ్ వస్తుందని చెప్పి దాన్ని ఇంకా ప్రచారం చేసి ఆమె వ్యక్తిత్వాన్ని మరింత దెబ్బతీసే ప్రయత్నం చేయకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన అఫ్కోర్స్ భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు ఏంటన్నది ప్రపంచానికి తెలియాలి, చూడాలి. ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారన్నది బయట ప్రపంచానికి కూడా తెలియాలి. కాకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో దాన్ని రిపీట్ చేయడం
కరెక్ట్ కాదు ఆయన స్థాయికి. జగన్మోహన్ రెడ్డి అదే పని చేశారు. కానీ గతంలో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇలాంటి సంయమనాన్ని పాటించలేకపోయారు.